Hi students, welcome to our channel. In Lyric Qualities, exercise 5b, in third Roman, 1 to 2 problems. Let us see in third Roman, the first problem is, here the first problem is, a solution of 8% boric acid is to be diluted by adding a 2% boric acid solution to it. సో మనకేమో టోటల్ ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఇక్కడ మనకి 8% బోరిక్ యాసిడ్ మిక్స్ అయి ఉంది. అయితే ఆ 8% బోరిక్ యాసిడ్ మనకి డైల్యూట్ చేయాలి. ఈజ్ టు బి డైల్యూటెడ్ బై యాడింగ్. సో దానికి మనం డైల్యూట్ చేయాలి. ఇక్కడ ఏమి యాడ్ చేయాలని చెప్తున్నారు? యాడింగ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? మనకి 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఇక్కడ మనకి యాడ్ చేయమని చెప్తున్నారు. సో ఆఫ్టర్ యాడింగ్ మనకేమో ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత మనకి ద రిజల్టింగ్ మిక్చర్ is to be more than 4% but less than 6% బోరిక్ యాసిడ్. అంటే మనకి ఇక్కడ సో 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ మనం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనకు కొంచెం యాసిడ్ కంటెంట్ తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు మనకి ఏమవుతుంది? మనకి సో తగ్గిపోయిన తర్వాత మనకి ఎలా ఉండాలని చెప్తున్నా, ఎంత తగ్గిపోవాలో మనకి అది కూడా. సో మనకి మోర్ దాన్ 4% బట్ లెస్ దాన్ 6%. అంటే మనకి ద రిజల్టింగ్ మిక్స్ ఎలా ఉండాలని చెప్తే మనకి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ద రిజల్టింగ్ మిక్సర్ ఎలా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మనకి ద రిజల్టింగ్ మిక్సర్ వచ్చేసి మనకి ఇక్కడ మోర్ దాన్ 4% బట్ లెస్ దాన్ 6% ఉండాలని చెప్తున్నారు. దాంట్లో ఇక్కడ మనకి మిక్స్ చేసిన తర్వాత బోరిక్ యాసిడ్ మనకి 4% కంటే ఎక్కువ ఉండాలా లేదా 6% కంటే తక్కువ ఉండాలని చెప్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ 640 లీటర్స్ ఆఫ్ ద 8% ఆఫ్ ద సొల్యూషన్. సో మన టోటల్ ఇక్కడ మనకి 640 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్. దాంట్లో ఇక్కడ మనకి 8% బోరిక్ యాసిడ్ ఉంది. ఆఫ్టర్ దట్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్? హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్? అయితే మనకి 2% సొల్యూషన్ ఇక్కడ మనకి ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలని చెప్పేసి ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి ఇక్కడ మనకి కనుక్కోమని చెప్తున్నాం. సో మనకి ఫస్ట్ సపోజ్ సమ్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్ విల్ హ్యావ్ టు బి యాడెడ్. సో యాడ్ చేస్తే మనకి ఎలా ఉండాలి? మనకి ద రిజల్టింగ్ మిక్స్ వచ్చేసి మనకి సో మోర్ దాన్ 4% లెస్ దాన్ 6% ఉండేటట్లు చూడాలి మనం. లెట్ us see let us consider one beaker. సో ఇన్ దిస్ బీకర్ కండిషన్ గేమ్ ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వరకు మనకి 640 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్. టోటల్ ఇక్కడ మనకి సొల్యూషన్ ఇక్కడ మనకి 640 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది. సో ఈ 640 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఇక్కడ మనకి యాసిడ్ కంటెంట్ అనేది మనకి 8% యాసిడ్ కంటెంట్ ఉంది. 8% యాసిడ్ కంటెంట్. సో ఈ బీగర్లో మనకి ఎంత ఇక్కడ మనకి 640 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్లో ఇక్కడ మనకి 8% బోరిక్ యాసిడ్ మిక్స్ చేయాలి. అయితే ఇక్కడ మనకి 8% బోరిక్ యాసిడ్ ఇక్కడ మనకి సో 2% మనం తగ్గించాలి. సో 2% మనకి రెడ్యూస్ చేయమన్నారు కాబట్టి మనకి 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ని మిక్స్ చేసి రెడ్యూస్ చేయాలి, అంటే డైల్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎంత ఇక్కడ మనకి 2%. సో ఇక్కడ మనకి ఎంత యాడ్ చేస్తున్నాం? సో 2% ఆఫ్ ద బోరిక్ యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం. ఇదే సొల్యూషన్ లేకి ఇక్కడ ఏం మిక్స్ చేస్తున్నాం? మనం 2% ఆఫ్ ద బోరిక్ యాసిడ్ సొల్యూషన్ని మిక్స్ చేస్తున్నాం. అయితే మరి ఎన్ని లీటర్స్ పోస్తున్నాం అది తెలియదు కాబట్టి ఇక్కడ మనకి సమ్ ఎక్స్ లీటర్స్ అనుకుందాం. సమ్ ఎక్స్ లీటర్స్. సో ఇక్కడ మనకి టోటల్ మనకి ఎంత అవుతుంది? మనకి సొల్యూషన్ ఇక్కడ మనకి సో టోటల్ ఇక్కడ మనకి ఆల్రెడీ 640 లీటర్స్ ఉన్నాయి. 640 లీటర్స్ ఉన్నటువంటి సొల్యూషన్లో ఇక్కడ మనకి సమ్ ఎక్స్ లీటర్స్ యాడ్ చేసాం. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? సో ఎక్స్ ప్లస్ 640 ఇక్కడ మనకి ఎంత? 640 ప్లస్ టోటల్ సొల్యూషన్ దాంట్లో మనకి బీకర్లో ఇక్కడ మనకి 640 ప్లస్ ఎక్స్ లీటర్స్ ఉంది. 640 ప్లస్ సమ్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది టోటల్ బీకర్లో. Now let us see. The solution is
ఫర్ లెట్ సొల్యూషన్ ఇది ఏమన్నారు మనకి హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ద 2% సొల్యూషన్ వీ హ్యావ్ టు బి యాడెడ్. సో ఇక్కడ మనకి 2% సొల్యూషన్ సమ్ ఎక్స్ లీటర్స్, ఆ ఎక్స్ లీటర్స్ ఏమో మనం కనుక్కోవాలి. లెట్ సమ్ ఎక్స్ లీటర్స్, let x liters of the 2% solution to be added. Now let us, so total mixture, total resulting mixture, the total solution is మనకి the total solution is మనకి approximately x plus 640 liters ఉన్న x plus 640 liters అయితే here ఇక్కడ మనకి acid present in the solution. So here acid present in ఇందులో మనకి 640 liters of 8% acid. సో ఇక్కడ మనకి ఎలా రాస్తుంది, ఇక్కడ is equal to 640 into 8%. ఇక్కడ ఏమన్నా రాసుకుంటున్నాం కదా 8/100. Let us next one here acid present in some x liters of 2% solution. ఇందులో మనకి here x liters ఇందులో మనకి x into 2/100. సో మనకి ఎంత ఇక్కడ మనకి టోటల్ యాసిడ్ present in, therefore the total mixture will be ఇక్కడ మనకి the total mixture will be రెండు సమ్ చేయండి. సమ్ చేస్తే ఇక్కడ అంత x plus 2/100 plus 640 into 8/100. 640 into 8/100. ఇక్కడ ఎలా నాకు చెప్తున్నా ఇక్కడ మనకి ఇచ్చాను. నో దేర్ఫోర్ సో టోటల్ ఇక్కడ మనకి ఎంత ఉంది యాసిడ్, మనకి ఇక్కడ యాసిడ్ మనకి ఇచ్చాను. యాసిడ్ మనకి ఎలా ఉంది మనకి గ్రేటర్ దాన్ దట్ రిజల్టింగ్ మిక్సర్ ఈజ్ టు బి మోర్ దాన్ 4% but less than 6% boric acid. Now therefore the resulting mixture ఎలా ఉండాలి మనకి the resulting mixture will be more than 4% but less than 6% అన్నారా. మోర్ దాన్ 4%. సో వచ్చేసి మనకి ఇదంతా ఎలా ఉండాలి మనకి 4% కంటే ఎక్కువ, సో 6% కంటే తక్కువ. అంటే ఈ మిక్సర్ మొత్తం ఇక్కడ మనకి 4% కంటే ఎక్కువ, 6% కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి 4% ఆఫ్ ద సొల్యూషన్. ఎంత సొల్యూషన్ మనకి 4% ఉండాలి. ఎంత లైక్ మనకి 640 ప్లస్ x లీటర్స్. సో మనకి 4% కంటే ఎక్కువ అన్నారా. ఎంతలో 4% ఆఫ్ మనకి 640 ప్లస్ x. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అంతే మనకి 4% కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఇదే 4% లెస్ దాన్ x ప్లస్ 2/100 ప్లస్ 640 into 8/100 is less than 6%. 6% అన్నారు కాబట్టి మనకి 6% ఆఫ్ 640 ప్లస్ ఎక్స్. సాలిడ్ దెన్ ఈక్వల్. ఇక్కడ ఏమనిచ్చారు మనకి ద రిజల్టింగ్ మిక్సర్ విల్ బి మోర్ దాన్ 4% బట్ లెస్ దాన్ 6%. మనకి యాసిడ్ కంటే ఎంత టోటల్ ఎక్కడ ఎంత ఉంది మనకి x ప్లస్ 2/100 640 ప్లస్ 640 into 8/100
టోటల్ ఇస్తాం హియర్. సో ఈ మిక్చర్ మనకి ఎలా ఉండాలని చెప్తున్నా, మనకి 4% కంటే ఎక్కువ ఉండాలి. ఏది బోరిక్ యాసిడ్ మనకి 4% కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి 6% కంటే తక్కువ ఉండాలి. ఎంత సొల్యూషన్లో మనకి టోటల్ మనం 2% సొల్యూషన్ యాడ్ చేసాం కాబట్టి, సో టోటల్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనకి 640 ప్లస్ ఎక్సిలేటెడ్స్ అవుతుంది. సో టోటల్ సొల్యూషన్లో అయితే మనకి యాసిడ్ కంటెంట్ ఎంత ఉండాలో చెప్తున్నాను. మనకి ఏదో 4% కంటే ఎక్కువ లేదా 6% కంటే తక్కువ ఉండాలని చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి 4% ఎంత సొల్యూషన్లో 640 ప్లస్ ఎక్స్ సొల్యూషన్ 6% ఎంత సొల్యూషన్లో ఇక్కడ మనకి 640 plus x solution, let us solve it. Here 4% ఉన్నది కాబట్టి మనకి 4/100 into 640 plus x is less than, let us here x plus 2/100 plus 640 into 8/100, so less than 6% as of అంటే 6/100 into 640 plus x. Here the solution here 4/100 into 640 plus x, here x plus sorry here x into unnaru x into 2/100, 640 into 8/100 is less than 6/100 into 640 plus x. Here the total inequality మొత్తాన్ని ఇక్కడ మనకి here అంటే ద ఇన్ఈక్వాలిటీ వద్ద మనకి ఇక్కడ 100 ఉంది. సో ఇక్కడ మనకి సపరేట్గా 100 ఉంది, 100 ఉంది. ఇక్కడ మనకి మొత్తానికి ఇంటూ 100 ఉంది కాబట్టి మనకి హియర్. సో ఏ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మల్టిప్లయింగ్ విత్ 100, బట్ మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్. 100తో మల్టిప్లై చేయాలి. హియర్ 100 into 4/100 into 640 plus x, 640 plus x is less than, సో మనకి here x into 2/100 కాబట్టి మనకి అడిషన్ ఉంది కాబట్టి ఇది రెండింటికి మనకి 100 మల్టిప్లై అవుతుంది కాబట్టి here 100 into x into 2/100. సో దీని మొత్తానికి కూడా మనకి ప్లస్ తర్వాత 640 into 8/100 అంటే ఇక్కడ దీనికి 100 మల్టిప్లై అవుతుంది. తర్వాత హియర్ లెస్ దాన్ 100 into 6/100, 100 into 6/100 into 640 plus x. Now let us solve. Here 100 get cancel, ఇక్కడ మనకి 100 get cancel, ఇక్కడ మనకి 100 get cancel. Now after that here 100 get cancel. Now let us see. Remaining in the value 4 into 4 into 640 plus x, 4 into 640 plus x is less than, next x into 2. So ఇక్కడ the value మనకి 2 into x, 2x, 2 into x, 2x plus 640 into 8. Now let us see 640 into 8. Now here the 640
640 into 8, then we get 640 into 8, let's see, 640 into 8, then we get plus 5120 is less than 6 into 640 plus x, 6 into 640 plus x, 6 into 640 plus x. Now let us solve చేయడం మనకి here ఎంత వాల్యూ ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే 4 into 640, how much? 4 into 640, 4 into 640, we get approximately 2560 plus 4 into x, 4x less than 2x plus 5120 less than, next here 6 into 640, 6 into 640, we get 3840, 6 into x, 6x, 6 into x, 6x. Now let us from here మనకి ఏమన్నా ఇక్కడ మనకు ఓన్లీ 2x మిగలాలి, ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ మనకి మిడిల్లో ఎక్స్ టర్మ్ మిగలాలి. ఇక్కడ మనకి మిడిల్ ఎక్స్ టర్మ్ మిగిలిన మనకి ఇటు సైడ్ ఇక్కడ 4x, ఇక్కడ 6x క్యాన్సిల్ అవ్వాలి. ఫస్ట్ మనకి 4x కానీ 6x కానీ రిమూవ్ చేయండి. ఫస్ట్ ఫస్ట్ మనకి 4x రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ప్లస్ 4x, లేదా యాడింగ్ మైనస్ 4x ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ మనకి మైనస్ 4x యాడ్ చేయండి. ఎంత మనకి 2560 ప్లస్ 4x మైనస్ 4x లెస్ దాన్ 2x ప్లస్ 5120 మైనస్ 4x is less than 3840 plus 6x minus 4x. Solve this. Here 4x get cancelled. Here remaining value is 2560 is less than, after that 2x minus 4x. They get 2x minus 4x minus 2x plus 5120 minus 2x plus 5120 is less than 3840 plus 2x plus 2x. So here మనకి ఏమో 2 inequalities మనం సెపరేట్ చేసుకుంటాం. Here on the inequalities 2560 is less than minus 2x plus 5120. After that, and the another inequality is minus 2x plus 5120 is less than 3840 plus 2x. Now let us solve it. So here ఈ మైనస్ 2x సైడ్ తీసుకోండి. మైనస్ 2x ఎక్కడ ఉంది? ప్లస్ 2x is less than 5120 minus 2560. 5120 minus 2560 minus here. Then we get then value మనకి 5120 minus 2560 చేస్తే then we get 2560
here, then 2560, here 2x less than 2560, x is less than 25260, here x is less than 2560, then we get 5 to 1 to 30 వస్తుంది ప్లస్ 2560 divided by 2 1 to 80, then we get x is less than 1 to 80. Here then ఇక్కడ -2x సైడ్ పంపించాను, ఎంత వాల్యూ 5120 minus 3840 is less than -2x పక్క వస్తాయి ప్లస్ 2x అవుతుంది, 2x plus 2x మనం సాల్వ్ చేయడం మనకి 5120 51 0 minus 3840 1 to 80 1 to is less than 2x plus 2x 4x 1 to 80 is divided by 4 less than x, here 4 ones 4 3s 4 2s, therefore 320 less than x, and therefore 320 less than x. So here x values ఎలా ఉన్నాయి కదా మనకి, x is greater than 320 less than 1 to 80. Now therefore రెండు కలిపి ఇక్కడ ఎలా ఇస్తున్నాం బేస్, therefore x values మనకి less than 320 less than x less than 1 to 80. ఇక్కడ x values ఉన్నాయి మనకి greater than 320 less than 1 to 80. ఇక్కడ x means మనకి ఏం బా, సో మనకి ఏం కూడా మనకి బోరిక్ యాసిడ్ మనకి 4% కంటే ఎక్కువ 6% కంటే తక్కువ ఉండలేదు మనకి. సో 320 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ మనం ఇక్కడ ఎంత సొల్యూషన్ యాడ్ చేయాలి మనం 320 లీటర్స్ కంటే ఎక్కువ 1280 సొల్యూషన్స్ కంటే తక్కువ యాడ్ చేయాలి. దేర్ఫోర్ నీడ్ టు యాడ్ మనకేమో సో x లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ తయారు చేయాలి మనకి ఏదర్ 320 లీటర్స్ కంటే ఎక్కువ లేదా 1280 లీటర్స్ కంటే తక్కువ సొల్యూషన్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేస్తాం ఎంతైనా ఇక మనకి సో బోరిక్ యాసిడ్ 4% కంటే ఎక్కువ ఉంటుంది లేదా 6% కంటే తక్కువ ఉంటుంది. సో మనం టోటలీ 320 లీటర్స్ కంటే ఎక్కువ అండ్ 1280 లీటర్స్ కంటే తక్కువ సొల్యూషన్ మనం యాడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. నౌ లెట్ us see the second problem. Now let us see in third Roman the second problem is right here. How many liters of water will have to be added to 1125 liters of the 45% solution of acid so that the resulting mixture will contain more than 25% but less than 30% acid content. So మనకి ఇచ్చిన వెరీ ఈజీ నేను ఇచ్చాను మనకి ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఇక్కడ మనకు ఒక బీకర్ ఉంది. లెట్ us take one beaker. Here in this beaker contain total ఇక్కడ మనకి 1125 అంటే 1125 liters of the solution ఉంది. 1125 liters of the solution ఉంది. సో ఈ 1125 liters of solution ఇక్కడ మనకి 45% యాసిడ్ ఉంది. అంటే మనకి 45% యాసిడ్ అయితే ఇక్కడ ఏం చెప్తాను మనకి 45% సొల్యూషన్ ఆఫ్ ద యాసిడ్ ఇక్కడ మనకి సో దట్ ద రిజల్టింగ్ మిక్చర్ విల్ కంటైన్ మోర్ దాన్ 25% బట్ లెస్ దాన్ 30% యాసిడ్ కంటెంట్. సో హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ వీ హ్యావ్ టు బి యాడెడ్ టు 125 లీటర్స్ ఆఫ్ ద 45% సొల్యూషన్. అంటే ఇక్కడ మనకి టోటల్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి బీకర్లో ఇక్కడ మనకి 1125 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మనకి 45% యాసిడ్ ఉంది. అయితే ఇక్కడ మనకి
ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తారని అడుగుతున్నారు. ఎందుకు? ద రిజల్టింగ్ మిక్చర్ విల్ కంటైన్ మోర్ దాన్ 25%. అంటే ఇక్కడ మనకి టోటల్గా 45% యాసిడ్ కంటెంట్ మనకి. సో మనకి 25 అంటే మనకి 25% కంటే ఎక్కువ, 30% కంటే తక్కువ వచ్చేటట్టు మనకి. సో మనకి యాసిడ్ మనం తయారు చేయాలి. సో దీంట్లో కంటెంట్ అయితే మనకి 45% ఉంది. సో కాబట్టి మనకి అయితే 25% లేదా 30% వచ్చేటట్టు ఇక్కడ మనకి సొల్యూషన్కి మనం ప్రిపేర్ చేయాలి. సో మనకి ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి లెటెస్ట్ సో లెట్ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ సమ్ లెట్ x liters of the water let x liters of the water some x liters of the water required to be added సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తాం మనకి సమ్ x liters of the water యాడ్ చేస్తాం. సో టోటల్ మనకి 1125 plus x అవుతుంది. 1125 plus x liters of the solution మొత్తం. దేర్ఫోర్ ఇప్పుడు మనకేమో ఆల్రెడీ మనకి మిక్సర్ ఎంత ఉంది మనకి 1125 liters of the solution. ఆ సొల్యూషన్లో ఇప్పుడు మనకి ఏమన్నా దేర్ఫోర్ ద టోటల్ సొల్యూషన్ మనకి ద టోటల్ సొల్యూషన్ బి ఎంత ఉంది మనకి 1125 ప్లస్ సమ్ ఎక్స్ లీటర్స్ అవుతుంది. సో సమ్ ఎక్స్ లీటర్స్ అన్నాం, ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తాం తెలియదు కాబట్టి దానికి సమ్ ఎక్స్ లీటర్స్ అనుకోండి. ద అమౌంట్ ఆఫ్ యాసిడ్ present in 1125 liters of the solution. 1125 liters of 45%. Then large count is equal to 1125 into 45/100. ఇక్కడ ఏం చెప్తాను మనకి ద రిజల్టింగ్ మిక్చర్ ఎలా ఉంటుందని చెప్తాను. మనకి మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత ద రిజల్టింగ్ మిక్చర్ will be more than 25% but less than 30% యాసిడ్ కంటెంట్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ మనం టోటల్ ఇక్కడ మనకి 45% ఉంది. ఈ 45% ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్ మనకి ఏదైనా మనకి 25 to 30% వచ్చిన వరకు మనం వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలి. లెటస్ సో ఇక్కడ మనకి ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇక్కడ కెమికల్ లెటస్ హియర్ ఇక్కడ మనకేమో 1125 liters ప్లస్ 6 ఇక్కడ ఎలా ఉంటుంది మనకి టోటల్ ఇక్కడ మనకి సో మోర్ దాన్ 25%. ఎలా ఉంటుంది మనకి మోర్ దాన్ 25%. మనకి మోర్ దాన్ 25% కాబట్టి హియర్ 25% ఆఫ్ సో మనకి ఎంత లీటర్ మనకి సొల్యూషన్ టోటల్ ఎంత 1125 ప్లస్ ఎక్స్ ఇస్ మోర్ దాన్ అన్నారు కాబట్టి మనకేమో ఈ సొల్యూషన్లో మనకి ఎలా ఉండాలి మోర్ దాన్ లెస్ దాన్ ఎలా ఉండాలి మనకి సో 45% ఆఫ్ ద సొల్యూషన్ మనకి హియర్ 1125 సో దీని ఎంత మనకి ఇంటూ 125 liters ఆఫ్ 45% is less than సో 30% కంటే తక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ 30% ఆఫ్ 1125 ప్లస్ ఎక్స్ లీటర్స్ సో 25% అయితే మనకి హియర్ 25/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 1125 ఇంటూ 45/100 is less than 30/100 into 1125 plus x
1125 ప్లస్ ఎక్స్ హియర్ మొత్తంలో ఇక్కడ 100 ఉంది కాబట్టి బై మనకి హియర్ 100 క్యాన్సిల్ అంటే మనకేమో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని హియర్ మల్టిప్లయింగ్ విత్ 100 హియర్ మల్టిప్లయింగ్ విత్ 100 ఆన్ బోత్ సైడ్స్ మనకేమో బోత్ సైడ్స్లో మనకి 100తో మల్టిప్లై అయ్యింది హియర్ 100 ఇంటూ ఆల్రెడీ మనకి ఇంటూ 25/100 ఇంటూ 1125 ప్లస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1125 ఇంటూ 45/100 ఇంటూ 100 ఈజ్ లెస్ దాన్ 100 ఇంటూ 30/100 ఇంటూ 1125 plus x. Here 100 get cancel, here 100 get cancel, here 100 get cancel. Here both inequalities separate చేసుకోండి 25 into 1125 plus x. Here 25 into 1125 plus x is less than 1125 into 45, less than 1125 into 45 is less than 30 into 1125 plus x, less than 30 into 1125 plus x. Now let us solve it. Here first multiplying with 25 into 1125 thus మనకి ఇక్కడ let us 1125 into 25 28125 plus 25 into x 25x less than here 1125 into 45 thus మనకి 1125 into 45 plus 1125 into 45 then we get so 50. Just one second చేస్తే మన క్యాల్కులేషన్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ రెడ్యూస్ చేస్తాం ఈక్వాలిటీ మొత్తాన్ని లెటస్ ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇక్కడ మనకి 25 45 30 ఇక్కడ మనకి డివైడింగ్ విత్ 5 చేయండి నెంబర్స్ తగ్గిపోతే ఇక్కడ డివైడింగ్ విత్ 5 ఇక్కడ డివైడింగ్ విత్ 5 చేయండి ఇక్కడ మనకి హియర్ 25/5 into 1125 plus x less than 1125 into 45/5 is less than 30/5 into 1125 plus x. So here 5 ones 5 5s, here 5 ones 5 9s, 5 ones 5 6 here 5 into 1125 plus x less than 1125 into 9 less than 6 into 1125 plus x. Now let us solve it. It's 5 into 1125 then we get 5625 plus 5 into x 5x less than 1125 into 9 then we get 10,125 is less than 6 into 1125 6 into 1125 6750 plus 66. Now that సో ఇన్ఈక్వాలిటీని మనం సెపరేట్ చేసుకోండి ఇక్కడ మనకి 5 6
125 plus x is less than 10,125 and 10,125 is less than 6750 plus 6x. This number here plus 5x ikkade unchandi, plus 5x is less than 10,125 కదా. ఈ ప్లస్ 5625 చేస్తే మనకి ఎంత, మైనస్ 5625. Now let us solve it. 5x is less than 10,125 minus how much, 5625 is equal to 4,500. X is less than 4,500 divided by 5. 5 ones, 5 nines. X is less than 900. Solve it. Here 10,125. ఈ ప్లస్ వాల్యూ ఇక్కడ స్టార్ట్ వస్తే మనకి వెళ్తే మైనస్ 6750 is less than 6x. Let us solve. 10,125 minus 6750 is equal to 3375 is less than 6x. 3375 divided by 6 is less than x, means is divided by 6 అన్నారు కాబట్టి 562.35. ఇక్కడ మనకు 562.5 less than x. దీని ఇక్కడ 1 అనుకోండి, దీని ఇక్కడ 2 అనుకోండి. మన ఫ్రమ్ 1 and 2, from 1 and 2, then we get ఇక్కడ x values ఎలా ఉంది మనకి less than 900. 900 కంటే x values ఎలా ఉంది మనకి, x is less than 900. 900 కంటే తక్కువ, x is greater than 562.5. అంటే from 1 and 2, 562.5 is less than x less than 900. సో ఇక్కడ మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, ఇక్కడ మనకి 562.5 లీటర్స్ కంటే ఎక్కువ, 900 లీటర్స్ కంటే తక్కువ వాటర్ని యాడ్ చేస్తే మనకి, సో దాంట్లో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్ ఇక్కడ మనకి గ్రేటర్ దాన్, మోర్ దాన్ 25%, లెస్ దాన్ 30% రావడానికి ఛాన్సెస్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లం.